నుంచి సోనియా గాంధీని లోక్సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది. గాంధీ భవన్లో పీఏసీ చైర్మన్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి హనుమంతరావు, మధు యాష్కి పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పీఏసీ సమావేశం తొలిసారిగా జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, 6 గ్యారంటీల అమలుపై చర్చించారు. గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తీర్మానం చేసినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేశామన్నారు సంపత్ కుమార్. మిగతా గ్యారంటీల అమలుపై అసెంబ్లీతో చర్చిస్తామన్నారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ఇక మహిళలకు నెలకు 2500 భృతుపై ఈ నెల 28న చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 4000 పెన్షన్ అమలు, విధి విధానాలపై చర్చిస్తున్నామన్నారు. ఈ నెల 28 నుంచి కొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామన్నారు. సంపత్ గారు మరియు శేషసేనారెడ్డి గారు ఇద్దరు కూడా పిఎస్సి మెంబర్స్, ముగ్గురం కలిసి ప్రెస్ మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఈరోజు మల్లికార్జున్ గారి మన మాణిక్రావు ఠాక్రే గారి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం దాదాపు 3 గంటలుగా చర్చించినాము. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ భట్టి గారు, నూతన మంత్రి మండలిలో వచ్చిన మంత్రులు అండ్ పిఎస్సి మెంబర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ దాంట్లో మొట్టమొదటి సమావేశంలో, గవర్నమెంట్ వచ్చిన సమావేశంలో ఒక ముఖ్యమైన 3 తీర్మానాలు చేయడం జరిగింది. మొదటి తీర్మానం కాంగ్రెస్ చెప్పిన ఒక తీర్మానం చేయడం జరిగింది. రెండో తీర్మానంలో తెలంగాణ అదర్ స్టేట్ ఎంపీలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక లిస్ట్ కూడా మీకు ఇస్తాం. వీళ్ళందరినీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రాల నుంచి వచ్చి మరి స్టార్ క్యాంపెయినర్ గా ఇక్కడ కృషి చేసి కాంగ్రెస్ పార్టీకి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క మన దేశం నుంచి, నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మూడవ తీర్మానంలో మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు రావడం, ఆమె ఒక ఉపన్యాసంతో తెలంగాణ ఇచ్చినాను, ఇలాంటి తెలంగాణ కాదు, నేను మీ యొక్క తెలంగాణకు కోరుకున్న కోరిక మేరకు ఈ తెలంగాణ పని చేస్తలేదు, నేను నిజమైన తెలంగాణ, మీరు ఏ డ్రీమ్ చూసినారో దాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వమని చెప్పినందుకు ప్రజలు ఆకర్షాయి మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మరి ఇలా మా యునానిమస్ గా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్ తో సహా సోనియా గాంధీ గారికి దయచేసి మీరు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ పోటీ చేయండి. గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ చేసినారు. అదే చరిత్ర మళ్లీ మీరు ఇక్కడికి వచ్చి భరించాలని, ఇక్కడికి రావాలని యునానిమస్ గా పిఎస్సి కమిటీ తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అత్యంత ఉత్సాహంతో వేచి చూస్తున్నటువంటి విషయాన్ని మీరు ప్రస్తావించినారు. అది స్పష్టంగా చర్చ జరిగింది. పిఎస్సిలో నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ముఖ్యమంత్రి గారు కూడా నిర్దిష్టంగా వారి ఆలోచన విధానాన్ని స్పష్టం చేసినారు. ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు, సెక్రటరీలు, సీనియర్ నాయకులు, షబ్బీర్ లాంటి వాళ్ళు, మళ్ళీ ఎవరైనా కానీ ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు టికెట్ ఇవ్వకుండానో ఇవ్వలేని పరిస్థితులలోనో అడ్జస్ట్ చేసి హామీ ఇచ్చినా వాళ్ళందరిది ఒక లిస్ట్, కంపేలింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు దాన్ని, లిస్టును కంపేల్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ ఎక్సర్సైజ్ ప్రారంభమవుతుంది. వీలైనంత త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా ఇస్తే, షబీర్ భాయ్ చెప్పినట్లు ఒక టర్మ్ 2 years ఉంటుంది నామినేటెడ్ కు, ఇంకో 2 years కూడా చేయొచ్చు మన గవర్నమెంట్ పోయే లోపల. తొందర ఇస్తే 2 టర్ములు చేసే అవకాశం ఉంటుంది, తొందరనే ఇస్తామనేటువంటి
ఆలోచన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఉంది. ఎమ్మెల్సీలు అన్నది సీఎం గారు హైకమాండ్, అది పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు. అది కనుక పిఎస్సిలో ఆ చర్చ జరగలేదు. సమస్యల గురించి పార్టీ వేదిక కనుక ప్రభుత్వానికి సలహా సూచన ఇచ్చేటువంటి పార్టీ వేదిక ఏది పిఎస్సి కనుక ఈ 6 గ్యారంటీస్ లో 100 రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి చూపిస్తామన్నారు. చౌటుప్పల్ మండలం శ్రీ అంధోల్ మైసమ్మ దేవాలయం వద్ద మంత్రి కోమటిరెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. 10 సంవత్సరాల తరువాత అసలైన తెలంగాణ వచ్చిందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సింగరేణి ప్రభావిత గ్రామాలలో ప్రతి ఒక్కరిని ఆదుకుంటామన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో చిత్తశుద్ధితో పనిచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. మంథని నియోజకవర్గ శాంతి భద్రతలను కాపాడుతామని శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆనాడు పార్టీ పరంగా చెప్పింది ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చింది. అధికార యంత్రాంగాన్ని జవాబుదారీతనంతో ముందుకు జరిగే ప్రయత్నంతో పాటు ఈరోజు మనం అందరం కూడా కార్యకర్తలను, నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇంతకుముందు గుండాయిజం, రౌడీయిజం, మరి అదేవిధంగా మర్డర్ పాలిటిక్స్ ని నడిపిన వైనాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందుకు నడిపించిన నేపథ్యంలో మనం అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలందరూ కూడా ఇక్కడ శాంతియుతమైన వాతావరణం ఏర్పాటు కావాలి, భయాందోళనతో ఉండొద్దు, మరి వ్యవస్థలన్నీ వ్యవస్థగా ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలని మనకు ప్రజలందరూ ఓటేశారు. ఆ ప్రయత్న భాగంలో మనం అందరం కృషి చేద్దాం. అభివృద్ధి కానీ సంక్షేమాన్ని విషయంలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటివరకే 6 గ్యారంటీలో భాగంగా మహిళా సోదరులకు, అక్కకి, ఆ చెల్లికి ఆ రోజు మనం వాగ్దానం ఇచ్చిన మేరకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇచ్చాము. మనం ఇచ్చిన వాగ్దానాల్లో 6 గ్యారంటీలో భాగం. సింగరేణి ఎన్నికలను ఈ నెల 27కు బదులు మార్చి నెలలో నిర్వహించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ న్యాయవాది ఉన్నత న్యాయస్థానాన్ని సమయం కోరారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పారని హైకోర్టు గుర్తు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి హైకోర్టు వాయిదా వేసింది. ఏపీలో కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసేందుకు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరమని, అందుకే దాని పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామన్నారు జగన్. ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2513 ఆసుపత్రుల్లో అందిస్తున్నామన్నారు. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదని భావించి పరిమితిని పెంచినట్లు సీఎం తెలిపారు. ఇక ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తారు. క్యూఆర్ కోడ్తో కార్డులో లబ్ధిదారుని ఫోటో, ఆరోగ్య వివరాలు ఉంటాయి. ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతి ఒక్కరికి విస్తరించేలా ముందుకు సాగుతున్నామన్నారు.
హాస్పిటల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా వేస్టే అన్న పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 53,126 మందిని డాక్టర్లు అయితేనేమి, నర్సులు అయితేనేమి, పారామెడిక్స్ అయితేనేమి ఏకంగా 53,126 మందిని తీసుకొని వచ్చి ఈరోజు ఒక డ్రైవ్ కింద పెట్టి ఈరోజు రిక్రూట్మెంట్ చేశాం. ఎంతమంది అయితే డాక్టర్లు ఉండాలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేట్టుగా, ఖచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్లు జాతీయ స్థాయిలో 61% కొరత. మిగిలిన రాష్ట్రాలు చూస్తే జాతీయ సగటున యావరేజ్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు 61% స్పెషాలిటీ డాక్టర్ల కొరత. దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంత తెలుసా? ఎక్కడ జాతీయ సగటున 61% ఎక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత, మన రాష్ట్రంలో కేవలం 3.96% మాత్రమే. అది కూడా ఎన్నో సందర్భాలలో కృష్ణబాబు అన్నకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా వెంటనే ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు ఖచ్చితంగా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య ఖర్చును 25 లక్షలకు పెంచడం శుభపరిణామమన్నారు ఏపీ మంత్రి రోజా. ఇక మీదట పేదలు అనారోగ్యానికి గురైతే అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలలో 2 హామీలను అమలు చేశారని, ప్రధానంగా ఉచిత బస్సు సౌకర్యం కలగజేసినందుకు మహిళలు సంతోషిస్తున్నారని మహిళా సంఘం నేత జ్యోతి అన్నారు. పేద వర్గాలకు, మధ్యతరగతి మహిళలకే కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందని, మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆమె తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు ఏదైతే మహాలక్ష్మి పథకం ఏదైతుందో అది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి పథకం ఉన్నది. ఈ పథకాన్ని మొత్తం కూడా అమలు చేస్తున్న సందర్భం ఉన్నది. ప్రధానంగా మనం తెలంగాణ మొత్తంగా రవాణా సౌకర్యాన్ని కల్పించడంతో ఖమ్మంలో మనం ఉన్నాం. ఖమ్మంలో బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడనే ఏదైతే మహిళలు ఉన్నారో వాటికి మరి విషయాలు తెలుస్తుంది. ముందుగా గౌరవనీయులైనటువంటి మన సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలండి. మీరు ప్రవేశపెట్టిన ఈ పథకాలలో మహాలక్ష్మి పథకం మహిళలకు సంబంధించింది మాకెంతో హర్షం వ్యక్తం చేస్తున్నాము. మేము ఈ సరే పిల్లల్ని హాస్టల్లో పిల్లల్ని చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు దూరం నుంచి వచ్చే వాళ్ళకి కనీస ఛార్జీలు భార్యాభర్త చూడడానికి రావాలంటే 500-600 ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చి లేడీస్ ధైర్యంగా వచ్చి పిల్లల్ని చూసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఇంకా ఎటువంటి కార్యక్రమాలైనా మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేయాలన్నా కొంచెం దూర భారం నుంచి ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా రోజు కనీస వేతనం కూడా వాళ్ళకి ఎంత లేదన్నా బస్ ఛార్జీలు ఒక 200-300 ఖర్చు వస్తుంది. కాబట్టి అది కూడా ఈ మహిళలకు సంబంధించి పథకాన్ని పెట్టడం చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ఏవైతే మహిళలకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారండి, శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మాకు సంఘాలు ఉంటాయండి, నెల మేము సంఘాలు మీటింగ్స్ పెట్టుకొని డోక్రా డబ్బులు కట్టుకోవడానికి కూడా కొన్ని డబ్బులు ఉంటేనే, ఛార్జీలు ఉంటేనే వెళ్లాల్సి వచ్చేదండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే మాకు నెల మీటింగ్స్ ఉంటాయండి, వాటికి రావడానికి కూడా మాకు సక్రమంగా ఉందండి. ఇది ఈ పథకం చాలా సంతోషంగా ఉందండి మీరు చేసిన. ఇక్కడనే ఇంకొక సమైక్య నాయకురాలు అమ్మ, చెప్పండి, మీరు ఈ ప్రయాణం పట్ల ఎలా స్పందిస్తున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలండి. మహిళల పట్ల మీరు చూపిస్తున్న ఈ బస్ ఛార్జీలు చాలా పేద ప్రజలు ఛార్జీలు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఇది పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడనే ఏదైతే ఒక మహిళ ఉన్నారు, అమ్మ చెప్పండి, అంటే మొత్తంగా తెలంగాణలో మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్న సందర్భంలో మీరు ఎలా స్పందిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల్లోనే వాళ్ళ హామీ నెరవేర్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించి చాలామంది మహిళలకు వాళ్ళు తోడ్పడుతున్నారని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే మహిళలకు అందరికి కూడా ఈ పథకం ద్వారా ఒక తోడ్పాటును అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు అని మహిళల పక్షాన్ని మేము అభినందనలు తెలుపుతున్నామని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ, ఖమ్మం. తూర్పుగోదావరి జిల్లాలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. న్యాయ వ్యవస్థను
అపహాస్యం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవో నెంబర్ 512ను రద్దు చేయాలని రాజమండ్రి బార్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో న్యాయవాదులు తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే వరకు ఈ నెల 23 వరకు విధులను బహిష్కరించారు న్యాయవాదులు. ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ చట్టం అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల సామాన్య రైతులు, పేద రైతులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉత్పన్నం అవుతా ఉంది. ఈ రోజున రెవెన్యూ అధికారులకి న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి అధికారాలను దాఖలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దేశంలో రెవెన్యూ అధికారులు చేసే ఆగడాలకు మూలాన దాదాపుగా ఉన్నటువంటి కేసుల్లో 66% కేసులు ఈ యొక్క భూ వివాదాల కేసులే కోర్టులో నడుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి రెవెన్యూ వాళ్ళకి కనుక న్యాయ వ్యవస్థకు సంబంధించిన అధికారాలు కనుక దారాదత్తం చేస్తే ప్రజలు మరింత ఇబ్బంది పడతారు. తద్వారా రాజకీయ అధికారము, ధనబలము, అంగబలము, అధికార బలము ఈ రోజున రెవెన్యూ అధికారుల మీద పనిచేస్తుంది. కాబట్టి తద్వారా పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. అంతేకాకుండా టైటిలింగ్ అధికారులు అనే పేరుతో ఆ టైటిలింగ్ అధికారులు ఇచ్చినటువంటి టైటిలింగ్ నిర్ధారించిన తర్వాత ఈ ఆస్తి నీది అని చెప్పేసి నిర్ధారించిన తర్వాత 2 సంవత్సరాల లోపు కనుక దాని మీద కనుక అబ్జెక్షన్ లేకపోతే ఎవరి పేరు మీద మారితే వాళ్ళదే హక్కు అవుతుంది. అంతేకాకుండా దురదృష్టం ఏంటంటే ఎవరైతే రెవెన్యూ అధికారులు చేస్తూ ఉన్నారో తప్పుల్ని ఇప్పటి వరకు ఆ తప్పులను ఛాలెంజ్ చేసుకోవడానికి పేద మధ్యతరగతి వాళ్ళకి న్యాయస్థానాలు ఆ మండలాల్లోనో, ఆ జిల్లాలోనో, ఆ ప్రాంతంలో నుండి న్యాయస్థానాలకు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ చట్టం ద్వారా వాళ్ళకి స్థానికంగా న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ఉండదు. వాళ్ళు డైరెక్ట్ గా అప్పీల్ రివిజన్ చేసుకోవాలంటే హైకోర్టుకి వెళ్ళాలి. అంటే ఇంత దారుణమైన పరిస్థితి, పేదలకి న్యాయం అందుబాటులో లేకుండా. నంద్యాలలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. 27వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. టీడీపీతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనుకకు వెళ్లిందని ఆరోపించారు. మరోసారి జగన్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఫారూక్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అనే కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ దస్తగిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు 27వ వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫరూక్ సార్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజన్న గారు, మాజీ విత్తన సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి గారు క్యాంపెయిన్ తిరగడం జరిగింది. ఈ వార్డులో తిరుగుతున్న సందర్భంగా ప్రజలంతా ముందుకొచ్చి ఈ 4 ఏళ్ల ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు, అఘాయిత్యాలు, ధరలు ఇటువంటి అన్నిటినీ చూస్తున్నాము. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే అని ప్రజలే ముందుకొచ్చి తెలియజేస్తున్నారు. మొన్న జరిగిన కౌన్సిలర్ ఎలక్షన్లలో నాకు 823 ఓట్ల మెజార్టీతో గెలిపించిన నా వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ఫరూక్ సార్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో నా వార్డు ప్రజలకు గెలిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వార్డు ప్రజలందరికీ. నెల్లూరు జిల్లాలో యూట్యూబ్లో చూసి డ్రగ్స్ తయారు చేసిన ఘటన కలకలం రేపింది. తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతానికి చెందిన కొందరు యువకులు యూట్యూబ్లో చూసి డ్రగ్స్ తయారు చేశారు. డ్రగ్స్ తయారు చేస్తున్న సమయంలో ఘాటైన వాసనలు, పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులు ఉన్నత విద్యావంతులని, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలియజేశారు. నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇది మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికర్సర్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంతా సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత 25 రోజుల నుంచి కుక్ చేస్తున్నారు. అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు, బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు. ఎంతంటే 560 గ్రాములు. ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ప్రికర్సర్స్ దానికి కావాలో అది 2,50,000 పెట్టి కొన్నారు. దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు 500 గ్రాములు 25 రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం 15 lakhs ఉంటుంది. మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన
చిత్తూరులో పలమనేరుకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు ప్రభుత్వ కళాశాల వద్ద మద్యం సేవించి అదే బాటిల్ పగలగొట్టి నారాయణ గొంతు కోసుకున్నాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న నారాయణను స్థానికులు గుర్తించి అంబులెన్స్కు ఫోన్ చేయగా చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణ మృతి చెందాడు. బంధువులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమరావతి ఉండవల్లిలో అంగన్వాడీ టీచర్ల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టడానికి వచ్చిన వీఆర్ఓ, సచివాలయ సిబ్బందితో అంగన్వాడీలు, టీడీపీ, జనసేన నేతలు గొడవకు దిగారు. పోలీసులు నిరసనకారులను బెదిరించే యత్నం చేశారు. దీంతో స్థానికులు తిరగబడ్డారు. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. చనిపోయిన వారు రిమ్స్ జూనియర్ విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మహిళపై 4 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ తార్నాక లాలాగూడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 7వ తేదీన 4 వ్యక్తులు మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన నిందితులు అఘాయిత్యం చేశారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ అలజడి సృష్టిస్తుంది. చాప కింద నీరులా మళ్లీ విస్తృతం అవుతుంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 335 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, అందులో 5 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ వైరస్ కేరళలో విజృంభిస్తుంది. అక్కడ 4 వ్యక్తులకు వైరస్ సోకి చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 17,700 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. అధికారులు తెలిపారు. కేరళలో JN1 అనే కొత్త కరోనా వేరియంట్ బయటపడింది. దీనివల్ల అక్కడ 4 చనిపోయారు. ఇక ఉత్తరప్రదేశ్లో కూడా JN1 ప్రభావం ఉంది. ఈ వైరస్ వల్ల అక్కడ కూడా 1 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ విస్తృతం అవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర అర్ధరాత్రి బిగ్ బాస్ అభిమానులు చేసిన రచ్చపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ రభస చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నిన్న రాత్రి 6 బస్సులు, పోలీసు వాహనం, 2 ప్రైవేటు వాహనాలను బిగ్ బాస్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ముగిసిన వెంటనే కంటెస్టెంట్స్ అభిమానులు వీరంగం సృష్టించారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఫ్యాన్స్ రచ్చ చేశారు. పల్లవి ప్రశాంత్ని విజేతగా ప్రకటించిన తరువాత అతడి ఫ్యాన్స్ స్టూడియో బయట రభస చేశారు. సంబరాలు చేస్తూ ఇతర కంటెస్టెంట్స్ పై దాడి చేశారు. హౌస్లో ప్రశాంత్తో పోటీ పడిన అమర్దీప్ స్టూడియో నుంచి కారులో బయటకు వస్తున్న సమయంలో ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరో కంటెస్టెంట్ అశ్విని శ్రీ, గత సీజన్ కంటెస్టెంట్ గీతూ రాయల్ బయటకు రాగా వారి వాహనాలపై కూడా దాడి చేశారు. అంతేకాకుండా అక్కడ కొన్ని ఆర్టీసీ వాహనాలపై కూడా ఫ్యాన్స్ దాడి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, మురుమళ్ళ, గుత్తెనదీవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో స్వామివారి షష్ఠి మహోత్సవాలు భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ అధికారులు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశాలపై ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కి రెండోసారి ఈ యొక్క నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా నవంబర్ తన విచారణకు రావాలని చెప్పేసి ఇటు ఈడీ అధికారులు కోరినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ సమయంలో మాత్రం తనకి ఇతర పని ఉందని చెప్పేసి అప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విచారణకి హాజరు కాలేనని చెప్పేసి కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎల్లుండి ఈ యొక్క విచారణకి హాజరు కావాలని చెప్పేసి కూడా అరవింద్ కేజ్రీవాల్ ని కోరినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు అరవింద్ కేజ్రీవాల్ అంటే ఆ పార్టీ ఆప్ సంబంధించినటువంటి ఇద్దరు సీనియర్ నేతలు కూడా ఆల్రెడీ ఈ యొక్క విచారణ కూడా చెప్పడం జరిగింది. జైలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ని మాత్రం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు ఒక తలనొప్పిగా కూడా మారినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అరవింద్ కేజ్రీవాల్ ని గత నెల అంటే నవంబర్ 2న హాజరు కావాలని చెప్పినప్పటికీ హాజరు కాకపోవడము, ఇప్పుడు ఈ నోటీసులపై కూడా ఏ విధంగా అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తారు అనేది చూడాల్సింది. ఎందుకంటే రీసెంట్ గా అంటే ఏప్రిల్లోనే అరవింద్ కేజ్రీవాల్ ని ఇటు సిబిఐ అధికారి కూడా విచారణ కూడా చెప్పడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశాలు దాదాపు 9 గంటల పాటు కూడా విచారణ కూడా చేపట్టారు. 9 గంటల పాటు విచారణ చేపట్టిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మీడియాతోటి మాట్లాడినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ అతన్ని దాదాపు 56 ప్రశ్నలు కూడా అడిగారు. దానికి సంబంధించినటువంటి అన్ని సమాచారం కూడా చెప్పారని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ నోటీస్ పై మాత్రం ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ ఇంకా స్పందించలేదు. చూడాల్సింది అంటే 21 తారీఖున అంటే ఎల్లుండి ఈ యొక్క విచారణకు హాజరు కావాలని కోరారు కాబట్టి హాజరు అవుతారో లేదనేది చూడాల్సింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. లైవ్ టీవీ బులెటిన్ అప్డేట్స్. Keep watching.